మనం కెన్ గురించి చెప్పుకుంటున్నప్పుడే మే గురించి కూడా ఒక చిన్న పిసరు నేను చెప్పాను, ఒక చిన్న మాట. ఏంటది? మే అన్నది మోర్ పొలైట్ చూపిస్తుంది, కెన్ అన్నది లెస్ పొలైట్ చూపిస్తుంది అని చెప్పుకున్నాం. అంటే పెర్మిషన్ అడిగినప్పుడు కెన్ ఐ కమ్ ఇన్ కన్నా మే ఐ కమ్ ఇన్ అన్నది మిన్నా అన్నాను. దీనికన్నా అది మిన్నా అని చెప్పాను. దాంతోనే మనం ఇప్పుడు మొదలెడుతున్నాం. మే హౌ మెనీ టైప్స్, ఎలాగ మనం ఉపయోగించవచ్చును. మొట్టమొదట పెర్మిషన్ అడిగినప్పుడు మోర్ పొలైట్నెస్ ఎలాగా? మే ఐ కమ్ ఇన్, మే వీ కమ్ ఇన్ అని అలాగ పెర్మిషన్ తీసుకోవచ్చును. నేను ఒక్కడిని అయితే మే ఐ కమ్ ఇన్, మేము అందరం ఒకేసారి లోపలికి వస్తున్నప్పుడు మే వీ కమ్ ఇన్ అని అడగవచ్చును. అండ్ దాట్ ఈజ్ మోర్ పొలైట్. అలా అడగడం అన్నది చాలా ఆదరం, మంచి రెస్పెక్ట్ ఇచ్చి అడుగుతున్నట్టు ఉంటుందన్నమాట. అయితే రెండోది చూసినప్పుడు యూ మే గో నావ్. ఇందాకలా యూ కెన్ గో నావ్ అన్నాం. యూ కెన్ గో నావ్ అన్నది మనం ఏం చెప్పుకున్నాం? డిస్మిసల్ అని చెప్పుకున్నాం. అలాగే ఐ కెన్ గో నావ్ అన్నది డిస్మిసల్ కాదు అని చెప్పుకున్నాం. చూసారా? యూ మే గో నావ్ అన్నది ఒక పెర్మిషన్ మనం గ్రాంట్ చేసాం. వీ మే గో నావ్ అన్నది ఈజ్ ఇట్ ఏ పెర్మిషన్ గ్రాంటెడ్? నో. ఐ మే గో నావ్ ఈజ్ ఇట్ ఏ పెర్మిషన్ గ్రాంటెడ్? నో. ఐ మే గో నావ్, నేను వెళ్ళవచ్చును, ఒక పాసిబిలిటీ గురించి చెప్పాను. వీ మే గో నావ్ ఇది పాసిబిలిటీయే, కానీ అక్కడ ఒక చిన్న సజెషన్ లాగా వస్తుంది. ఎందుకు అంటే నేను ఒక్కడనే ఆ డెసిషన్ తీసుకోలేను, అందుకు ఆ సజెషను అందరి మధ్యనే పడేశాను అనమాట. వీ మే గో నావ్. ఆ సజెషన్ ప్రతి వాడికి ఇష్టమైతే అందరం వెళ్ళిపోతాం. అండ్ సో వీ మే గో నావ్ అన్నది ఒక సజెషన్ కింద వస్తుంది. దే మే గో నావ్, వీ హ్యావ్ లెఫ్ట్ ఇట్ ఫర్ దేర్ కన్సర్న్. వాళ్ళు ఏంటి అనుకుంటున్నారు, వాళ్ళ ఇచ్చ మీద మనం ఆధారపడి వాళ్ళని వదిలేసాం. దే మే గో నావ్. వెళ్తే వెళ్తారు, వెళ్ళకపోతారు, కానీ చెప్పేశాం దే మే గో నావ్. అలాగే యూ మే గో నావ్, ఇట్ ఈస్ ఎ పెర్మిషన్ వీ హ్యావ్ గ్రాంటెడ్. ఎప్పుడు కూడా పెర్మిషన్ గ్రాంటెడ్ కానీ పెర్మిషన్ అడగడం ఫస్ట్ పర్సన్ అడుగుతుంది, పెర్మిషన్ గ్రాంటెడ్కి సెకండ్ పర్సన్ గ్రాంట్ చేస్తాం మనం సెకండ్ పర్సన్కి. అలాగా యూ మే గో నవ్ అన్నాం. ఇట్ ఈస్ నాట్ ఎ డిస్మిసల్, ఇట్ ఈస్ ఏ పెర్మిషన్. నౌ సూన్ ఇట్ మే రెయిన్. ఇప్పుడు వర్షం పడవచ్చును, అంటే మేఘాలు కమ్మేసాయి, నల్లగా కమ్మేసాయి, ఇకపోతే లైట్నింగ్ దగదగ మెరుస్తున్నాయి, మెరుపులు గడగడగడగడమని ఉరుములు వస్తున్నాయి. అవన్నీ చూసిన తర్వాత మనం ఇది చెప్తాం, ఇట్ మే రెయిన్ నౌ అని. అంటే ఏంటి? ఇది ఖచ్చితంగా ఏర్పడే వర్షం పడే సూచన ఉన్నది అని ఖచ్చితంగా ఉన్నప్పుడు వీ మే సే దట్ ఇట్ మే రెయిన్ నౌ అని. పాసిబిలిటీ, స్ట్రాంగ్ పాసిబిలిటీ. ఇట్ ఈస్ నాట్ ఎ వీక్ పాసిబిలిటీ దేర్. అండ్ సో ఐ రిటర్న్ పాసిబిలిటీ దేర్, ఎ వెరీ స్ట్రాంగ్ పాసిబిలిటీ. అండ్ నౌ మే గాడ్ బ్లెస్ యూ. మే గాడ్ బ్లెస్ యూ. భగవంతుడు నిన్ను ఆశీర్వదించుగాక అని మనం ఆశీర్వచనం ఇస్తూ ఉంటాం. అంటే విషెస్ కానీ ఆశీర్వచనాలు కానీ మనం మేతో చేయవచ్చును. రైట్? మే యువర్ దిస్ డే గో వెల్ అంటే ఒక విషయం, మనం ఈరోజు నీకు చక్కగా జరిగిపోవచ్చును, జరిగిపోతుందిలే అన్నట్టు మనం ఒక చిన్న ఆశీర్వచనం ఇస్తాం. అలాగే మే గాడ్ బ్లెస్ యూ అని విషెస్ మనం తెలుపుతాం మేతోను. అలాగే మే హెవెన్స్ షవర్ బ్లెస్సింగ్స్ ఆన్ యూ అంటాం. అంటే స్వర్గం తాలూకా ఆశీర్వచనాలు నీ మీద ఉండుగాక అని ఒక చిన్న మనం ఆశీర్వదించేస్తాం. ఇకపోతే ఇక్కడ ఒక చిన్న పర్పస్ ఒకటి ఉంది, దాన్ని కూడా మేతోనే మనం చెప్పుకుంటాం. పర్పస్ ఏంటి? నేను ఎక్కువగా మాట్లాడుతున్నాను, ఈ మాట్లాడడానికి పర్పస్ ఏంటి? కొంత నువ్వు గ్రహించగలవు అని. ఏదో కొంత నేను మాట్లాడిన దాంట్లో అంతట్లోనూ కొంత మీరు కానీ నువ్వు కానీ గ్రహించగలరు. అది ఇక్కడ మనం చెప్పుకోవచ్చును మేతోను. హౌ? సి, ఐ స్పీక్ మోర్ సో దట్ యూ మే గ్రాస్ప్ సంథింగ్. నేను ఎక్కువగా ఎందుకు మాట్లాడుతున్నాను, దీంట్లోంచి కొంత భాగం నువ్వు గ్రహించగలవు అని మనం అక్కడ చిన్న పర్పస్ చెప్తున్నాం. ఈ మాట్లాడేదానికి పర్పస్ మేతో మనం చెప్పాం. రైట్ అండి. ఇకపోతే ఐ మే గెట్ ప్రమోషన్ దిస్ ఇయర్. ఒక చిన్న ఎక్స్పెక్టేషన్, ఒక చిన్న హోప్,
ఒక చిన్న విష్. ఈ విష్కి తేడా ఉంది చూడండి. ఇక్కడ భగవంతుడి ఆశీర్వచనాల గురించి మనం విష్ చేస్తున్నాం. ఇక్కడ విష్ ఏంటి? ప్రమోషన్ దొరకవచ్చును అనే ఒక చిన్న విష్ చేస్తున్నాం. అంటే ఒక విధమైనటువంటి హోప్ అన్నమాట, ఎక్స్పెక్టేషన్ మనం చేస్తున్నాం. ఇలాగా ఈ మేని ఇన్ని ప్రకారాలుగా మనం వాడుకోవచ్చును. మొట్టమొదట సీకింగ్ పర్మిషన్, మే ఐ కమ్ ఇన్. సెకండ్, గ్రాంటింగ్ పర్మిషన్, యూ మే గో నౌ. తర్వాత సజెషన్, వీ మే గో నౌ. సజెషన్, ఇట్ ఈస్ నాట్ ఏ పర్మిషన్ బట్ సింప్లీ ఐ సజెస్టెడ్, మనం అందరం వెళ్ళిపోవచ్చునని, అందుకు ఇట్ ఈస్ ఎ సజెషన్ దేర్. అండ్ సూన్ ఇట్ మే రెయిన్, ఇట్ ఈస్ అన్ ఎక్స్పెక్టేషన్. Expectation is a possibility one, and that too, which possibility? Very strong possibility. And next, may God bless you, wishes. May heaven shower the rain of blessings on you. Right? That way we are wishing. Tarvata, I speak more so that you may grasp something. కొంత నువ్వు గ్రహించవచ్చును అని చెప్పి నేను ఎంత మాట్లాడుతున్నాను. అదొక చిన్న, ఇట్ ఇస్ నాట్ ఏ పాసిబిలిటీ అగైన్, ఇట్ ఈస్ ఎ పర్పస్ ఫర్ మై స్పీకింగ్. నేను ఎందుకు మాట్లాడుతున్నాను, కారణం. ఆ కారణాన్ని కూడా మనం మేతో చెప్పుకోవచ్చును. తర్వాత ఐ మే గెట్ ప్రమోషన్ దిస్ ఇయర్, ఓ చిన్న ఎక్స్పెక్టేషను, ఒక చిన్న హోప్. ఈ సంవత్సరం నాకు ప్రమోషన్ దొరకవచ్చు, పదోన్నతి దొరకవచ్చును అని మనం మాట్లాడుకుంటాం. రైట్? ఇలాగా మనం మే ఎన్ని ప్రకారాలుగా మాట్లాడవచ్చును. ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే మనం యూసేజ్ చేసుకున్నప్పుడు ఇది ఇలాగ జాగ్రత్తగా, అంటే మాట్లాడుతున్నప్పుడు ఆచితూచి మాట్లాడకూడదు, గబగబా మాట్లాడేసి వెళ్ళిపోవాలి. కానీ దానికి మే ఎక్కడ, కెన్ ఎక్కడ చిన్న మన జ్ఞానం ఉంటే మనం ఆచి అక్కర్లేదు, తూచి అక్కర్లేదు, ఖచ్చితంగా మనం కరెక్ట్గానే మాట్లాడుకుంటాం. అందుకు ఇవి డిఫరెన్సెస్ అని చెప్తున్నాను. ఇప్పుడు ఆ పక్కన ఉంది మస్ట్. ఆ మస్ట్ ఎలాంటి సందర్భాల్లోనూ ఎట్లాగ ఉపయోగించాలి. The word must, in how many contexts and how it should be used, how it can be used or how it may be used. A must. Ikkada, in the first sentence if you see, you must be here by 10 o'clock. That is it a command? Is it an order? No. It is a compulsion. I am compelling him to be present at 10 o'clock. It is not a command, it is not an order, but I am compelling him. When I put must, right, I am compelling. వాడు అక్కడ ఉండి తీరాలి, నీవు అక్కడ ఉండి తీరాలి. అది మనం అలాగా కంపెల్ చేస్తున్నాం. అంటే ఒక ఐ వాంట్ హిమ్ టు బి దేర్, కంపల్షన్. was the usage of word must. You must be here by 10 o'clock. I must be there by 10 o'clock. He must be there by 10 o'clock. There is no change with the pronoun. That is what I want to tell you. మనం ప్రొనౌన్స్ చేంజ్ చేసేస్తే, అంటే సర్వనామం చేంజ్ చేసేస్తే, అక్కడ వాక్యంలోనూ ఆ మస్ట్ యూసేజ్తోనూ డిఫరెన్స్ వస్తుందా? రాదు. నీవు అక్కడ 10 గంటలకి ఉండాలి, ఉండి తీరాలి అన్నది మనం మస్ట్తో చెప్తున్నాం. అలాగే నేను అక్కడ 10 గంటల కన్నా ముందు ఉండి తీరాలి. I must be there by 10 o'clock morning. అలాగే I must, you must, they must, we must. దాంట్లో ఏం తిరుగులేదు, చేంజ్ లేదు. కాబట్టి మనం యూతో నేర్చుకున్నాం. ఇట్ ఈస్ కంపల్షన్, ఖచ్చితంగా జరిగి తీరాల్సిన పని. రెండోది, I must read thoroughly. This is a determination. When we determine something, we are using must. రైట్? అంటే నేను ఖచ్చితంగా చదివి తీరాలి. దెర్ ఆర్ మెనీ LIC premiums and LIC policies are there. In the policies there will be certain conditions will be there. లేదు అంటే మనం హైర్ పర్చేజ్ చేస్తాం. ఆ హైర్ పర్చేజ్ చేసినప్పుడు దాంట్లో ఎన్నో కండిషన్స్ ఉంటాయి. మనం లోన్ కోసం అప్లై చేస్తాం, దాంట్లో ఎన్నో కండిషన్స్ ఉంటాయి, అగ్రిమెంట్స్ ఉంటాయి. ఆ అగ్రిమెంట్స్ అన్నీ కూడాను మనం ఒక చిన్న ఫార్మాలిటీస్ అని చెప్పి సంతకం పెట్టేస్తాం. ఇట్ ఈస్ నాట్ ఏ ఫార్మాలిటీ. We should go through it. We must go through it thoroughly. When I say I must go through it thoroughly, that is a must అన్నది మనకేం చెప్తుంది? It is a determination. నేను చదివి తీరాలి, నువ్వు చదివి తీరాలి, వాళ్ళు చదివి తీరాలి, వాళ్ళు తెలుసుకొని తీరాలి. They must know it. They must know it. It is a determination.
దే మస్ట్ బీ హియర్, డిటర్మినేషన్. ఇట్ ఈస్ నాట్ కంపల్షన్ అగైన్ యాజ్ ఇట్ ఈస్ లైక్ దిస్. ఇట్ ఈస్ 10 o'clock అని మనం టైం చెప్పుకున్నాం కాబట్టి అదేంటి ఒక కంపల్షన్. ఏ డిటర్మినేషన్ ఏంటి? ఐ మస్ట్ బీ దేర్ బై 10 o'clock. ఐ డిటర్మ్ మై సెల్ఫ్ టు బి దేర్. అలాగే మనం ఐతోనూ మస్ట్తోనూ డిటర్మినేషన్ చెప్పుకోవచ్చును, కంపల్షన్ కూడా చెప్పుకున్నాం మనం. అలాగే ఇక్కడికి వచ్చినప్పుడు ఐ మస్ట్ రీడ్ థరోలీ ఎనీ అగ్రిమెంట్ ఆర్ ఎనీ కండిషన్స్, రూల్స్ అండ్ కండిషన్స్ వాట్స్ ఎవర్, వేర్ ఎవర్ యు ఆర్ గెటింగ్ అడ్మిటెడ్, వేర్ ఎవర్ యు ఆర్ గెటింగ్ ఇన్ టు ఎన్ అగ్రిమెంట్, వేర్ ఎవర్ యు ఆర్ సైనింగ్ ఎన్ MOU, that is the minutes of meeting, because these are all the legal documents. Whenever you are going to sign a legal document, your reading is a must. Determination, జ్ఞాపకం ఉంచుకోండి, right? And next, third one, there must be some misunderstanding somewhere. That is possibility. ఎక్కడో అక్కడ ఒక చిన్న మిస్అండర్స్టాండింగ్ జరిగింది, తప్పుగా అర్థం చేసుకున్నాం అని చెప్పినప్పుడు దట్ ఈస్ ఎ పాసిబిలిటీ. ఎక్కడో చిన్న పిసరు ఉన్నది. ఇంకపోతే లాస్ట్ ఇక్కడ కూడాను మనం మస్ట్ యాడ్ చేసుకోవచ్చు. మస్ట్ ఐ బిలీవ్ యువర్ సేయింగ్. ఇది క్వశ్చన్ అడుగుతున్నానా? నో, దిస్ ఈజ్ కాల్డ్ ఏ రిటారికల్ క్వశ్చన్. అంటే నేను నిన్ను నమ్మదలుచుకోలేదురా అబ్బాయి, నేను నమ్మదలుచుకోలేదు అని చెప్పడానికి మనం ఎలా చెప్తున్నాం? మస్ట్ ఐ బిలీవ్ యువర్ బిహేవియర్ అని మనం అడగచ్చును. మస్ట్ ఐ బిలీవ్ యువర్ సేయింగ్. నువ్వు ఏది చెప్తే అది నమ్మేద్దాం అనుకుంటున్నావా, నమ్మేస్తాను అనుకుంటున్నావా? ఇట్ ఈస్ ఏ రిటారికల్ క్వశ్చన్ అంటారు దీన్ని. అంటే ఏంటి? ఆన్సర్ నాకు అక్కర్లేదు, వాడికి జవాబుగా చెప్తున్నాను ఈ క్వశ్చన్ని. దీన్ని రిటారికల్ క్వశ్చన్ అంటారు. అక్కడ కూడా మనం ఈ మస్ట్ ఉపయోగించుకోవచ్చును. మస్ట్ ఐ బిలీవ్ యువర్ సేయింగ్, మస్ట్ ఐ బిలీవ్ యువర్ బిహేవియర్, మస్ట్ ఐ బిలీవ్ దట్ యు విల్ చేంజ్ యువర్ క్యారెక్టర్. నువ్వు సరిచేసుకుంటావని నేను నమ్మొచ్చునా అని అడిగాను. అంటే నేను నమ్మదలుచుకోలేదురా అబ్బాయి అని చెప్పాను అనమాట. అట్లాంటి జాగాలో కూడా మనం మస్ట్ ఉపయోగించుకోవచ్చును. ఈ 4 విధాలుగా మనం మస్ట్, రకరకాలుగా మస్ట్ని మనం రకరకాల సెంటెన్స్లో రకరకాల సందర్భాల్లో మనం ఉపయోగించుకుంటున్నాం.